హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు కానీ సాంబార్ కానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి కనుక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. రకరకాల మెడిసిన్స్ అంతా యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి నయం అవ్వదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేం లేదండి, దీనికోసం అయితే పటిక తీసుకున్నాను నేను ఇక్కడ. ఆలం అని కూడా అంటారండి ఇది. దీన్ని దిష్టి కాకుండా కూడా ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు. వ్యాపారాలు చేసే చోటు అక్కడంతా కడుతూ ఉంటారు. అలాగే ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా వేస్తూ ఉంటారు. అలాగే చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారండి దీన్ని. ఇది ఎక్కువ రేటు కూడా ఉండదండి. నాకు ఇది 50 రూపాయలు పడిందండి. ఇంత చిన్నదైతే సరిపోతుంది మనకు. ఇలా పెద్దది ఇస్తారండి. మీకు వద్దు అని అంటే ఇలా చిన్న చిన్నవి కూడా ప్యాకెట్స్లో వస్తాయి. 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే కూడా ఇచ్చేస్తారండి ఇది. దీన్ని తీసుకొచ్చేసి మనం ముందుగా దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక రోట్లో వేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి వేసేసుకోవాలి. పెద్దది ఇచ్చారనుకోండి ఇలా చిన్న చిన్నగా ఈజీగా నలిగిపోతుందండి. ఇలా దంచుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా దంచేసుకోవాలి. దీన్ని మనము మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా అయితే మనకు బరకు బరుకుగా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలా రోట్లో వేసేసి దంచేసుకోవాలి. దంచేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది మనకు. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. చూడండి, ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయి ఉండాలి. బరుకు బరుకుగా ఉండకూడదండి. ఇది మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె అండి. ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి బాగా కొబ్బరి నూనె కూడా మనకు స్కిన్కి చాలా మంచిదండి. మనకు ఏదైనా నల్ల మచ్చలు ఇలా నిలిచిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా పోతాయి కొబ్బరి నూనె వల్ల. అలాగే మనకు ఈ స్పటిక కూడా చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ ర్యాషెస్ కానీ అలాగే అన్వాంటెడ్ ఎయిర్ కూడా తీసేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఇలా బాగా మెత్తగా ఇలా ఒక క్రీమ్ లాగా అవ్వాలండి. ఇది ఒక క్రీమ్ లాగా వస్తుంది. అలా బాగా ఇలా మనము కలుపుకోవాలి. ఇలా బాగా దీన్నైతే మనము ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు డేలో ఎప్పుడైనా కానివ్వండి, ఇప్పుడే వేసుకోవాలి అప్పుడే పెట్టుకోవాలి అనేది ఏం లేదు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో దానిపైన ఇలా బాగా స్మూత్గా మనము రబ్ చేయాలండి. ఇలా స్కిన్ పైన ఇలా మెత్తగా ఇలా స్మూత్గా మనము రబ్ చేస్తూ ఉండాలి. మీకు దీనివల్ల ఏదైనా స్కిన్ ప్రాబ్లం అవ్వనివ్వండి, చాలా నీట్గానైతే వెళ్ళిపోతుంది. స్కిన్ అయితే మంచి బ్రైట్ అయితే వస్తుందండి. మంగు మచ్చలండి, ముఖ్యంగా మంగు మచ్చలతో బాధపడేవారైతే ఈ టిప్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ఉపయోగించి చూడండి. మీరే తేడా గమనిస్తారు. ఇలా బాగా ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక 5-10 నిమిషాలు వదిలేసేయాలి. ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది వైట్గా ఇలా అయిపోతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఇలా అంతా మొత్తం వచ్చేసేదాకా అలాగే పెట్టేసుకుని తర్వాత మనము చల్లటి నీళ్లతో సబ్బు పెట్టి కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాం అనుకోండి, చాలాసేపు ఉంచకూడదండి. ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది స్కిన్ మీద. ఇలా చేస్తూ వస్తూ ఉంటే మనము ఒక 15 రోజుల్లోనే మనము తేడా అయితే గమనించవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా వైట్గా ఇలా వచ్చేస్తుంది అంతాను. అప్పుడు మనము వాష్ చేసేసుకోవాలి. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఒక్కసారికే ఎంత బాగా అవుతుందో స్కిన్ అనేది. మీకు ఎవరికైనా మంగు మచ్చలు కానీ మొటిమలు కానీ అలాగే ఆయిల్ స్కిన్ కానీ ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి కనుక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి, చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది.
నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. 3 బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి, ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా గనక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసేమే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే సింక్లోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదా, అలా కూడా రాకుండా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి, న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, మొలకలు అనేవి రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి, ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది, మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి, కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందకి దించేసుకున్న తర్వాత చూడండి, స్ఫటిక అంటారండి, ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పుడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి, అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది, ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఒక 2 గిన్నెల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది దేనికంటే ఎవరైనా చపాతీలు మాకు సాఫ్ట్గా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత స్పూన్తో బాగా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసేయాలి. ఎప్పుడు చేసినా కూడా చపాతీలు హార్డ్గా వస్తున్నాయి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వేడి నీళ్ళండి, వేడి నీళ్ళతో అయితే మనం పిండి కలుపుకోవాలండి. కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ ఇలా స్పూన్తోనైతే ఇలా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చెయ్యి కాలుతుంది కదండి, అందువల్ల ఇలా స్పూన్తో కనుక ఇలా కలిపేసామనుకోండి, కొద్దిగా వాటర్ వేయాలండి, ఒకేసారి అంతా వేసేయకుండా ఇలా కొద్దిగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే నేను చేత్తోనే కలిపేస్తున్నాను, ఎందుకంటే కాస్త వేడి చల్లారిందండి. ఇలా చూడండి, ఇలా చేత్తో కనుక ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగానైతే చూడండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. అలాగే మనకు నానబెట్టే పని కూడా లేదండి, వెంటనే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. కొంతమందికి చిన్న పిల్లలకు కానీ లేదంటే వయసు అయిపోయిన వాళ్ళకి కొంతమందికి చపాతీ తింటే కడుపు నొప్పిస్తుంది అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటానండి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు, సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి,
అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను. ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, సోడానండి, ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి. విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి, మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి ఒక 2 నిమిషాలు వదిలేసాను. తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి. మొత్తం ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కూడా ఉండవు. అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. చూద్దాము. ఇప్పుడు చలికాలం కదండి, తులసి ముక్క మనం ఎంత కేర్ చేసినా కూడా చూడండి ఇలా తెల్ల తెల్లగా మచ్చల్లాగా వచ్చేసి ఉంటుంది. ఇలా కనుక మనం చేసామంటే అసలు ఈ మచ్చలు అనేవి ఉండవండి. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరిళ్లలో తులసి ముక్క అయితే ఉంటుంది కదా, ఇలా చేసి చూడండి. ఒక గ్లాస్లోకి వాటర్ తీసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేస్తున్నాను. 70% వాటర్ ఉంటే 30% పచ్చిపాలు ఉండాలి, అలా చూసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసేసి ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. అటు ఇటు ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కాసేపు ఇలా మనము బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి దీన్ని. ఇలా చేసేసి మనము వారంలో ఒక్కసారి స్ప్రే చేస్తే చాలండి. తులసి ముక్కకి ఉన్న ఫంగస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఏ చెట్లకైనా కూడా ఇలా చేసుకోవచ్చండి. తులసి ముక్కకైతే ముఖ్యంగా ఇలా చేసుకోవాలి చలికాలంలో. ఇలా కనుక మనం స్ప్రే చేసేసామంటే ఆ వైట్ మొత్తం వెళ్ళిపోతుంది. వైట్ చుక్కలు వారంలో ఒక్కరోజు చేసుకుంటే చాలు. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరిళ్లలో తులసి ముక్కలు అయితే ఉంటాయి కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. గుబురుగా కూడా పెరుగుతుందండి తులసి ముక్క. చూస్తున్నారు కదా స్ప్రే చేయగానే ఎంత నీట్గా అయిపోయిందో. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వ్యాస్లైన్ ఉంటుంది కదండి ఇంట్లో, కాస్త వ్యాస్లైన్ అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి. ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చూద్దాము. మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి. గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు, ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి. ఇలా ట్రై చేసి చూడండి. ఎన్ని ఉండలైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి. ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది. మనం ఎంత సైజు కావాలంటే అంత చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది. మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి. ట్రై చేసి చూడండి. నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి. ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్, అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నీట్గా అయిపోతుందండి. కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో హార్పిక్ మాత్రం వేయకండి, నల్లబడిపోతుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో కదా. ఒక టమాటా తీసుకున్నాను, చిన్న సైజు టమాటా తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేస్తున్నాను. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కాఫీ పౌడర్ కాస్త వేయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కాఫీ పౌడర్ని.
కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది, మెడ చుట్టూ నల్లగా అయి ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు, అలాగే మోచేతుల మీద ఉన్న నలుపు కానీ, అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం అప్లై చేసేసి ఒక 1/2 అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి 3 బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ది, ఆ స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటిల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ ఏమి పాడవ్వవు. మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి. ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి. మనము డెటాల్ యూస్ చేసి ఉంటాము, అలాగే పసుపు పౌడరు, టాల్కమ్ పౌడర్ ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో. అలాగే బుద్ధింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తాయనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి. నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా, మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి. ఇలా ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో, ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, కూరగాయలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటివి ఇలా చేతులకి ఇలా తొడిగేసుకోండి. ఇలా గాజులకైనా మీరు వేసేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో రబ్బర్స్ ఉంటాయి కదా, వేస్ట్ రబ్బర్స్, అవి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలా గాజులకైతే ఇలా ఫిట్గా వేసేసుకుంటున్నాను. ఇలా 2 చేతులకు కూడా వేసేసుకోవాలి. ఇది దేనికంటే మనము ఇప్పుడు చలికాలం కదండి, మనము గిన్నెలు వాష్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరికైతే ఇప్పుడు ఆస్మా పేషెంట్లు కానీ, లేదంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు కానీ ఈ చలికి అసలు గిన్నెలు కడగబుద్దే అవ్వదండి. అలాంటప్పుడు చూడండి, ఇలా కనుక మనం వేసుకున్నామంటే ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా కడిగేసుకోవచ్చండి. చేతులు అనేవి కొద్దిగా కొంచెం కూడా మనకు తేమ అనేది అవ్వవు. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్లో అయితే మనకు గిన్నెలు తోమాలి అంటేనే మనకు అసలు మనసు రాదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా తోమేసుకోవచ్చు. చూడండి, చేతులు కొంచెం కూడా అస్సలు తేమ అనేవే లేదు కదా. ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.